సార్ రైటింగ్ గురించి మాట్లాడితే ఫస్ట్ డెఫినెట్లీ ఒక స్మాల్ ఐడియా దగ్గర స్టార్ట్ అవుతుంది, బట్ ఓవర్ పాయింట్ ఆఫ్ టైం మీరు డెవలప్ చేస్తారు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రైటింగ్? మూవీ సినిమాకి రాయాలి అంటే అది స్టోరీ దగ్గర నుండి దెన్ మళ్ళీ డైలాగ్స్ రాస్తారు, స్క్రీన్ ప్లే ఉంటుంది. సో ఆ ఫేజ్ అంతా కూడా ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్? ఎనీథింగ్ స్టార్ట్స్ విత్ అన్ ఐడియా. ఫస్ట్ ఐడియా లెవెల్లో 10 మందికి చెప్పాలి మన ఫ్రెండ్స్ మనకు. అరే ఇది ఆల్రెడీ చూసేవారా 10 సార్లు అన్నాను అనుకో, డ్రాప్. ఓకే, భలే ఉంది ఇదేదో ఐడియా అంటే అక్కడి నుంచి ఆ నెక్స్ట్ స్టెప్. దాని ఒక ½ అన్ అవర్ కథ కింద తయారు చేసి మళ్ళీ చెప్పడం. అక్కడ మళ్ళీ నువ్వు చెప్పినప్పుడు బాగుంది ఐడియా, కానీ ఇది మళ్ళీ అవును పోయింది, ఎందుకు పోయింది మళ్ళీ అంటే మనం వెళ్ళి రూట్ రాంగ్, మళ్ళీ రూట్ మార్చుకొని ఇలాగ ఎప్పటికప్పుడు దాన్ని డెవలప్ చేసుకుంటూ మళ్ళీ అరే బాగుందిరా ఆ 10 minutes 5 minutes ఐడియాకి 30 minutesకి వచ్చేప్పుడు ఇంకా బాగుంది ఇది, నెక్స్ట్ 1 hour చేసాం దాన్ని, మళ్ళీ చెప్పాం అబ్బాయి ఆ 30 minutes బాగుంది, ఇది బాగాలేదు, మళ్ళీ బ్యాక్, మళ్ళీ స్టార్ట్ ఫ్రమ్ జీరో. అలాగ ఫస్ట్. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే కథ పక్కోడు కూడా చెప్పడు, రూమ్మేట్ కూడా చెప్పడు, దుబ్బేస్తాడేమో అని ఇన్సెక్యూరిటీ. కానీ బట్ కథ తయారు చేసేది కోట్ల మందికి చూపించడం కోసం సినిమాగా. దానికి ఎందుకు ఇన్సెక్యూరిటీ? నేను ఎంతమంది వీలైతే అంతమందికి చెప్తూనే ఉంటాను. కథ రిజిస్టర్ కూడా చేయను. బట్ మీరు అన్నట్టుగా దొబ్బేసి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, మరి ఇది రిస్కే కదా సార్? ఇన్సెక్యూరిటీ అయినప్పటికీ ఇట్స్ రిస్క్ కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఇల్లు కారు తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతా గుద్దేసి. అంత నాలో ఆ నేచర్ ఉంది, చాలా మంది తెలుసు. ఓకే, సో నేను వాడిని చంపేసి కూడా బయటకు వచ్చేయగలను. సో అంత ధైర్యం లేదు వాళ్ళకి, ఆ ధైర్యం లేదు. సో దే సీన్ మై సైడ్. నేను స్టోరీ రిజిస్టర్ కూడా చేయను. ఓకే, నాకు అంటే మన జోలికి ఎవడన్నా వస్తే వాడు ఎవడన్నా దుబ్బాలని లేకపోతే ఐ గో టు ఎనీ ఎక్స్టెంట్ అవతలకి ఆ భయం పెడతా. మాక్సిమం ఎక్స్టెంట్ వెళ్ళిన సందర్భం నేను వెళ్ళడానికి ప్రిపేర్డ్ ఉన్నాను అన్నది వాడికి తెలిసిపోద్ది మాటల్లో. అంటే మన పర్సనాలిటీలో తెలిసిపోద్ది అవతలకి. వద్దులు ఆడితే ఎందుకు మనం గొడవ అనుకుంటారు. అందుకని నేను రిజిస్టర్ కూడా చేసుకోను. నేను ఇప్పుడు దాకా రిజిస్టర్ స్టోరీలు పెద్ద ఏం లేవు. అంటే దే ఆర్ వర్త్ క్రోర్స్ కానీ చేసుకోను. అది ధైర్యం అన్నారు. సో ఇవాళ రేపు ఇప్పుడు కొత్త కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చింది, చాలా మందికి తెలియాలి. ఏంటంటే మనం మెయిల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వ్యాలిడ్, దట్ ఈస్ ఈక్వల్ టు రిజిస్ట్రేషన్. మన మెయిల్కి మనమే మెయిల్ చేసేసుకుంటే దట్ ఈస్ వ్యాలిడ్ ఇన్ కోర్ట్స్. అండ్ ఆల్సో లెటర్ కూడా పంపించుకోవచ్చు మన అడ్రస్ కి. రిజిస్టర్డ్ పోస్ట్ అక్కడ ఎందుకు మెయిల్ ఫోన్ లో ఆన్లైన్ లో అది కూడా ఓన్లీ మెయిల్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇన్ కోర్ట్ అండ్ రిజిస్టర్ పోస్ట్. సో రైటింగ్ గురించి చెప్పారు అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా క్లియర్ గా చెప్పారు. అండ్ వాట్ ఈస్ స్క్రీన్ ప్లే సార్? అంటే స్క్రీన్ ప్లే వల్ల మూవీ మొత్తం అది ట్విస్ట్ చేయగలుగుతారు అని అంటారు కదా. సో స్క్రీన్ ప్లే ఏంటి? అండ్ మీరు నోన్ ఫర్ స్క్రీన్ ప్లే రైటింగ్, డైలాగ్స్ రైటింగ్ అండ్ ఆల్. సో మీరు చెప్తారు. డైలాగ్స్ కూడా పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే. మన దగ్గర డైలాగ్స్ కి సెపరేట్ కార్డ్ వేస్తాం. హాలీవుడ్ లో ఉండదు, డైలాగ్స్ ఉండదు ఎక్కడ. డైలాగ్స్ కూడా పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే. స్టోరీ వేరు, స్క్రీన్ ప్లే వేరు. అంటే స్టోరీని చెప్పడానికి వాడే టూల్ ఈ స్క్రీన్ ప్లే. ఓకే, స్టోరీ కన్నా స్టోరీ టెల్లింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు సింపుల్గా అర్థమయ్యడానికి చెప్పాలంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మేము షాక్ అనే సినిమా తీసాం. షాక్ అన్న సినిమాలో జ్యోతిక, రవితేజ వాళ్ళ కపుల్గా వాళ్ళకు ఊరికి వచ్చి దాని ఓ పోలీస్ వాళ్ళతో ప్రాబ్లంలో పడి ఇంటర్వెల్కి జ్యోతిక డైస్, చనిపోతుంది. షాక్, రవితేజ, జ్యోతిక. సెకండ్ హాఫ్లో అసలు వాళ్ళు ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు, ఆ లవ్ స్టోరీ ఏంటి, ప్లస్ రివెంజ్, ఆ చంపిన వాళ్ళు ఎలా రివెంజ్ తీసుకున్నాడు అన్నది సెకండ్ హాఫ్ ఉంటుంది. వాళ్ళు ఎలా కలిశారు, లవ్ స్టోరీ ఏంటి అన్నది.
సినిమా ఫ్లాప్. దానికి కారణం ఏంటంటే బ్యాడ్ స్క్రీన్ ప్లే. ఈ అమ్మాయి చనిపోయిందని చెప్పేసిన తర్వాత ఆ అమ్మాయి ఆ లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉండదు ఇంకా. సేమ్ స్టోరీ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గజని, అందులో కూడా అమ్మాయి చనిపోద్ది హీరోయిన్. క్లైమాక్స్ దాకా చెప్పడం, స్టోరీ స్టార్ట్ చేసేటప్పటికే షీ ఆల్రెడీ డెడ్. బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఒక ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళు ఎలా కలిశారు, ఓ ప్రజెంట్ లో వీడేదో మర్చిపోయి తన మెమరీ లాస్ తోటి చేతుల మీద రాసుకుంటూ అక్కడ రాసుకుంటూ ఇక్కడ రాసుకుంటూ రిమైండ్ తీర్చుకోవాలి. తనకి మెమరీ స్లోగా మొత్తం పోతుంది. పోయే లోపల అమ్మాయి ఎక్కడుంది తెలియదు ఇంకా ఆడియన్కి. క్లైమాక్స్ కి ముందు చెప్తాడు అమ్మాయి యాక్చువల్ చనిపోయిందని. ప్రీ క్లైమాక్స్ వరకు అసిన్ అన్న క్యారెక్టరు చనిపోయిందని చెప్పడం. సో ఆ బ్యాక్ అండ్ అంటే ఏది ఎప్పుడు చెప్పాలి, ఏది దాచిపెట్టాలి, ఏది దానివల్ల ఏది అంటే కొన్నిసార్లు స్ట్రైట్ లైన్లో కథ చెప్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొన్నిసార్లు ఎందుకు ఈ ఫ్లాష్ బ్యాక్ కథలు ఎందుకు వచ్చాయి అంటే దాన్ని మేము మామూలుగా స్టోరీ డిస్కషన్స్లో మేము మాట్లాడుకున్నది భాషా ఫార్ములా అంటాం. భాష అంటే ఒక ఆటో డ్రైవరు అతను ఎక్కడికి వచ్చి బతుకుతున్నాడు రజనీకాంత్, ఒక ఆటో వాళ్ళ అని. బట్ అతనికి ఇంటర్వ్యూలో వచ్చేటప్పటికి వాడు ఒక భాష గ్యాంగ్స్టర్, ఆ జీవితాన్ని వదిలేసి అతను ఒక ఆటో వాడిలో సెటిల్ అయిపోయాడు. అది దాన్ని వద్దనుకున్నాడు. అవునా ఏంటని ఓపెన్ చేస్తే ఇది అతను ఒక గ్యాంగ్స్టర్, అది భాషా ఫార్ములా అయిపోయింది. అది ఒక ఇంద్ర సేమ్ భాషా ఫార్ములా, ఒక సోమసింహారెడ్డి సేమ్ భాషా ఫార్ములా. సో అది స్క్రీన్ ప్లే. నీకు స్ట్రైట్ గా చెప్పాలంటే ఏంటి కదా, గ్యాంగ్స్టర్ నుంచే స్టార్ట్ చేయాలి. చేసి గ్యాంగ్స్టర్ గా వాడి లైఫ్ వచ్చి 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 తన ఎట్ వన్ పాయింట్ వద్దనుకొని ఆటో అలాగా మారి వెళుతూ వెళుతూ ఉంటే మళ్ళీ ఈ లైఫ్లోకి మళ్ళీ ఎవడో వచ్చి డిస్టర్బ్ చేస్తే మళ్ళీ బ్యాక్. ఇది స్ట్రైట్ గా చెప్తే అంటే 1 to 10 అనుకుంటే కదా, నువ్వు 1 to 10 చెప్పాలి కదా అంటే ఇలా చెప్పాలి కదా, దానివల్ల ఇంట్రెస్టింగ్ ఉండదు కదా. ఎందుకని ఒక ఆటో వాడిని చూసి ఎవడో భయపడుతున్నాడు, ఒక సమరసింహారెడ్డి అతన్ని చూసి ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఎస్పీ, అయ్యా మీరు ఎక్కున్నారా, వెళ్ళిపో అంటున్నాడు. ఏంటి వెనకాలేదో ఉంది, ఎందుకు ఒక పెద్ద పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ దండం పెడుతున్నాడు బాలకృష్ణకి, అతను వెనకాల ఏమై ఉంటాడు ఇతను, ఎక్సైట్మెంట్ బిల్డ్ చేస్తూ అక్కడ చెప్పడం. అంటే ఫస్ట్ 6, 7, 8, 9, 10 అని చెప్పి 8, 9 వరకు చెప్పి 10 బ్యాలెన్స్ పెట్టి మళ్ళీ వెనక్కి 1, 2, 3, 4, 5 చెప్పి మళ్ళీ 10కి రావడం. ఇంకొన్ని ఉంటాయి 6 చెప్పి 2 చెప్పి 7, 1 మళ్ళీ 8 3 బ్యాక్ అండ్ ఫోర్త్ గజని. సో కొన్నిసార్లు స్ట్రైట్ గా చెప్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆడియన్ హుక్ చేయడమే అందులో ఇంట్రెస్ట్. ఆడియన్ మనం గ్రాప్ చేసి మన గ్రిప్ లో పెట్టుకోవాలంటే ఎలా చెప్తే కరెక్ట్, అది స్క్రీన్ ప్లే. స్ట్రైట్ లో చెప్తే కాదు, అది ఒక పేజ్ మీద రాసుకుని ఫస్ట్ కథ రాసుకుంటాం. కథ రాసుకున్నప్పుడు మనం ఆటో వాళ్ళ నుంచి మనం స్టార్ట్ చేయం, స్ట్రైట్ లైన్లోనే రాసుకోవాలి కథ. ఒక బాంబేలో ఒక పెద్ద డాన్ కింద ఎదిగి ఎక్కడి నుంచో వచ్చి ఎదిగిన వాడు తను జరిగిన పర్సనల్ లాస్ వల్ల ఆ జీవితం వద్దనుకొని ఒక ఆటోగా మారి వెళ్ళి అక్కడ బతుకుతూ ఉంటే మళ్ళీ అక్కడ ఉన్న సమస్యలు అన్ని అతను గతం లైఫ్ పాస్ట్ లైఫ్ పక్కన పెట్టి ఒక ఆర్డినరీ మ్యాన్ బతుకుతున్నాడు. మళ్ళీ వాళ్ళు వచ్చి కెలికితే మళ్ళీ అతనిలో ఉన్న ఆ గ్యాంగ్స్టర్ బయటకు వచ్చి మళ్ళీ ఫినిష్ చేసి మళ్ళీ వచ్చి నార్మల్ బతికాడు. ఏదో స్ట్రైట్ లైన్ రాసుకుంటాం, కానీ ఇలా చెప్తే సినిమా మాట ఫ్లాప్. సో కాబట్టి ఆటో నుంచే స్టార్ట్ చేద్దాం, స్లోగా బిల్డ్ చేద్దాం. వీడికి ఏదో ఉంది వెనకాల, ఏదో ఉంది సెకండ్ హాఫ్ అది.